రేపు ఎంతో శక్తివంతమైన రోజు ఏకాదశి. మకర రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఖచ్చితంగా వదిలిపెట్టకండి, మీ జీవితానికి కొత్త మలుపు రాబోతూ ఉంది. అసలు రేపు ఎంతో శక్తివంతమైన రోజు ఏకాదశి. మకర రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది? రేపు మకర రాశి వారి జీవితంలో ప్రవేశించి ఒక వ్యక్తి కారణంగా ఈ మకర రాశి వారికి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి, మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరు చక్కగా అధిగమిస్తారు. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అలసట అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. చంద్రశేఖర్ అష్టకం చదివడం వలన మీకు అంతా కూడా మనశ్శాంతి కలుగుతుంది. అదృష్టవంతమైన కాలం కనిపిస్తుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు కలుగుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు చక్కటి అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. సంతోషకరమైన కాలం ముందుకు సాగుతుంది. శ్రీకృష్ణ సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది. మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది. మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మీ జీవితం మారుతుంది. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి రేపు ఎంతో శక్తివంతమైన రోజు ఏకాదశి రోజున మీ జీవితంలో ప్రవేశించే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే అద్భుతంగా మారబోతూ ఉంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా అంతా కూడా అనుకూల వాతావరణం అయితే మీకు కనిపించబోతూ ఉంది. ఈ మకర రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగం విషయంలో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో మీరు మనోధైర్యంతో, ఓపికతో మరియు స్థిరమైన విధానంతో పనిచేస్తే మేలు. ఈ ఏడాది మొదట్లో శని 2వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆర్థిక నిర్వహణ మరియు కార్యాలయంలో క్రమశిక్షణతో కూడిన సంభాషణపైన దృష్టి పెడతారు. 3వ ఇంట్లో రాహు ఉండడం చేత మీకు ధైర్యం మరియు వ్యూహాత్మక సంభాషణ చేసే శక్తి కూడా కలుగుతాయి. సహోద్యోగులతో మరియు పై అధికారులతో మంచి సంబంధాలు అనేవి ఏర్పరచుకోగలుగుతారు. అయితే అనవసరంగా రిస్కులు తీసుకోకూడదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టడం కంటే కూడా చేస్తున్న ఉద్యోగాన్ని మరింత మెరుగ్గా చేయడం పైన దృష్టి పెట్టడం మంచిది. మార్చి నెల తర్వాత శని 3వ ఇంట్లోకి వెళ్తాడు. దీని కారణంగా మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి. అయితే మే నుండి రాహు గోచారం 2వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో వచ్చే సవాళ్ళను కూడా ఎదుర్కొనడానికి మీరు కొంచెం ఓపికగా, మనోధైర్యంతో ఉండాలి. పని భారం పెరుగుతుంది. పై అధికారులు మీ నుండి ఎక్కువగా ఆశిస్తారు. దాని కారణంగా మీకు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఓపికతో పనిచేయగలుగుతారు మరియు మీ యొక్క పై అధికారులు మెప్పును కూడా మీరు పొందగలుగుతారు. మే నెల తర్వాత గురువు 6వ ఇంట్లోకి వెళ్తాడు. ఈ సమయంలో మీలో కీర్తికాంక్ష పెరిగే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో విజయం సాధించాలి అంటే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత ఉండేలాగా చూసుకోవాలి. మీ సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. తొందరగా అభివృద్ధి సాధించాలని సులువైన మార్గాల కోసం చూడకుండా
స్థిరంగా నిలకడగా వృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలి. ఓపికగా మనోధైర్యంతో ఉన్నట్లయితే కనుక మకర రాశి వారి ఈ సంవత్సరంలో వచ్చే సవాళ్లను మీరు పూర్తిగా ఎదుర్కొంటారు. భవిష్యత్ విజయాలకు బలమైన పునాది కూడా వేసుకోగలుగుతారు. ఈ రాశి వారికి 2020 సంవత్సరం ఆర్థికంగా కొన్ని సవాళ్లు తెస్తుంది. జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవడం, తెలివైన పెట్టుబడులు పెట్టడం మరియు అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ ఏడాది మొదట్లో మీరు ఎక్కువ పొదుపు చేయలేకపోవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీకు ఆర్థిక స్థిరత్వం పైన ప్రభావం అనేది పడుతుంది. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం రెండవ భాగంలో ఊహించని ఖర్చులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యము లేదా ఉద్యోగ బాధ్యతల కారణంగా ఖర్చులు అధికంగా అవుతాయి. అయితే మే నెల వరకు రాహువు దృష్టి 11వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన డబ్బులు మీకు అందడం వలన ఆర్థికంగా అంతగా ఇబ్బంది అనేది అనిపించకపోవచ్చు కూడా. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణను అవలంబిస్తూ అవసరమైన ఖర్చులపైన దృష్టి పెడుతూ మరియు పెద్ద పెట్టుబడులు కూడా వాయిదా వేస్తే మీరు 2025లో వచ్చే ఆర్థిక సవాళ్లు కూడా మరింత స్థిరత్వంతో ఎదుర్కొనగలుగుతారు. బలమైన ఆర్థిక పునాదిని నిర్మించుకోవడం మరియు అనవసరమైన రిస్కులు తగ్గించుకోవడం మీరు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కలిగి ఉంటారు కూడా. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి వారు మకర రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని అసలు వదిలిపెట్టారు. ఎలాగైతే మొసలు గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా మీరు ఒక పన్ను వదిలిపెట్టినైతే దాన్ని చూసే వరకు కూడా వదిలిపెట్టారు. జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని మొదలుపెట్టే పని చేసే స్వభావం కలవారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా సరే పని పూర్తి చేస్తే దాన్ని అంతే చూసే వరకు కూడా విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకునే తర్వాత తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మకర రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.